గాంధీ తాతాకి జై. అరే సత్తి బాపు కట్టుకోయినట్టున్నాడు కదా. తమ్మి ఏం చేస్తున్నావాడా? కేసీఆర్ సార్ స్పీచ్ వింటున్నా, చూసుకుంటానే అడుగుతానే ఏంటి దాకా గమ్మతున్నా నీ ముచ్చట. కాదు తమ్మి, గాంధీ తాతకు మంచిగా దండం పెట్టుకున్నావా? అక్క ఇలా తాత పుట్టినరోజు కదా అక్క, అందుకే దండేసి దండం పెట్టుకుందామంట అని వచ్చిన. అక్క ఇప్పుడు తాత కూడా బతుకుని ఉంటే మంచిగా ఇట్లా సెల్ఫీస్ట్ ఫోటో దిగుతుంది. అబ్బా గాంధీ తాతతోని సెల్ఫీ దిగొస్తుంటివా? అప్పట్లో తాత మంచిగా బొద్ల గనారం పెట్టుకుంటుండే కదా అక్క, ఇప్పుడు ఉంటేనైతే తాత షేఫ్ కంపెనీ ఆశ గోసికి పెట్టుకుంటుండే. అప్పటి గాంధీ తాతను ఇప్పటి గాంధీ తాత లెక్క చూస్తుంటివి అన్నట్టు. సరేగాని గాంధీ తాత గురించి నీకేమేం తెలుస్తామి? నాకెరికే పెద్దగా ఉన్నప్పుడు నేను బల్లెకు పోయి చదువుకున్నా. గాంధీ తాత ఉప్పు సత్యాగ్రహం చేశాను, తెల్లోళ్ళను దేశంలోకి వెళ్ళి వెళ్ళగొట్టాను, అహింస చెయ్యొద్దు. మరి నువ్వే కదా తమ్మా రోజు మేక మటన్ కోడి చికెన్ తెమ్మని సంపుతావు కదా. అహింస చెయ్యొద్దు అంటే కొత్తొద్దు తిట్టొద్దు అక్క, మేక మటన్ కోడి చికెన్ పొత్తు తినొచ్చు. ఓర్ని అహింసకు కొత్త అర్థం చెప్పినావు కదా తమ్మా. మరి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు కదా, అదేరికేనా? కొట్టేదాకా చూస్తా అమ్మాక, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు కానీ కొత్తనీకే రాకముందుకే దవడకాయల మీద గుద్దుతా. నేను గాంధీ తాత మనవని. నువ్వే కరెక్ట్ మనవనివి తమ్మి. ఇలా గాంధీ తాత ఉన్న రూల్స్ మార్చేటోడేమో. అక్క ఇంకా చెరు మాట్లాడకు, చెరు ఈయనకు, చెరు చూడకని కూడా చెప్పిండక్క. మరి అట్లనే మెదులుతుండ్రా అందరూ? అక్క తాత చెప్పింది కోతులకు అనుకొని మనుషులు అవిటని పట్టించుకున్నకే బంద్ చేసిండ్రు అక్క. కాతమ్మి తాత మనుషులకే చెప్పిండు, తాత మాటలు పట్టించుకునేది ఎవరు మరి? పక్కకున్న నీళ్లు కాలిపోతే చెరు, మన నీళ్లు కాలిపోకుండా నీళ్లు పోసుకొని మంచిగా చూసుకోవాలి. మన ముంగట ఎవడన్నా చచ్చిపోతుంటే చెరు సూరోద్దక్క. కరెక్టే తమ్మా. నిన్న కలెక్టర్ ఆఫీస్ లా సాటి మనిషి చచ్చిపోతే అయ్యో పాప మన అన్నోడే లేడు. మళ్ళీ అవతలోడు మన తప్పుల గురించి చెప్తే అసొంటి చెడు మనం విననే వద్దాక, అవతలోని మెచ్చుకునే చెడు మనం అసలుకే మాట్లాడవద్దాక. నాకన్నా నీకే బాగా అర్థమైంది తమ్మి. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, అహింస చేయొద్దని చెప్పింది కదక్క. గిరి అయితే మస్తు మంది చెవున పెట్టిండ్రక్క. ఎట్లా తమ్మి? మంది జోలు కోకుంటానా, మంది సొమ్ము తినకుంటానా, జీవరాశుల పానాలు తీయకుంటానా? కారక్క అహింస కొద్దీ అందరిని బెదిరించి బుగుల్లో పెట్టుకోవాలి, పైసాస చూపించి ఆజ్ఞలో పెట్టుకోవాలి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నాకు జరంత మంది అక్కలు చెల్లెళ్ళంట అని కొత్త ప్రతిజ్ఞలు రాపియాలక్క. అబ్బా తమ్మి, హైదరాబాద్కి వచ్చినాక నువ్వెంత తెలుసుకున్నావు? ఓ మస్తెరకైందాక. గాంధీ తాత గఫట్లనే స్వచ్ఛ భారత్ చేస్తుండే కదా, మళ్ళీ గిఫ్ట్ కూడా చెత్తలేని కానీ స్వచ్ఛ భారత్ చేయాలి, మంచిగా ఫోటోలు దిగాలి, పేపర్లు వేయించుకోవాలి, అందరం గాంధీ తాత మనమలే అనిపించుకోవాలి. ఇంకా గదేనా తమ్మి? ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్లల్లా గాంధీ తాత 3 రంగుల జెండా ఫోటో పెట్టుకోవాలి. దేశభక్తి అంటే గిదే అన్నట్టు చెప్పుకోవాలి. ఆడోళ్ళు అర్ధరాత్రి తిరగాలంట అని చెప్పిండు కానీ గిఫ్ట్ ఉంటేనైతే పట్టపగలు కూడా తిరగొద్దంట అని చెప్తుండే. ఆకింకి పోతే మెడలో గొలుసు కూడా వేసుకోకపోతుండే గాంధీ తాత. అప్పుడు తెల్లోళ్ళని ఎల్లగొట్టనీకి గాంధీ తాత ఉద్యమం చేసిండు కానీ ఇప్పుడు ఆయన బతుకుంటేనా దేశంలోకి వెళ్ళి గాయనని ఎల్లగొట్టాలని ఉద్యమాలు చేస్తుండేనేమో దేశాన్ని దోసుకునేటోళ్ళు. అక్క గాంధీ తాత పుట్టిన దినం నాడు మనం అందరం దండం పెట్టుకొని సెలవు ఇచ్చిండ్రు కదా అక్క, మంచిగా అందరు గాంధీగిరి చేసినట్టే. ఇక మళ్ళా యారా దాకా గాంధీ తాతని యాడ్ చేసుకునే పనే ఉండదు. సరే తమ్మి, ఇక నువ్వైతే ఆఫీస్కి రా. గాంధీ తాత పుట్టిన దినమేమో కానీ సెలవిచ్చిన పుణ్యమే లేదంటున్నాక, నీసుకావు అమ్ముతలేరు, బిర్యానీ దుకాణం అమ్ముతలేరు అంట అని ఫికర్ పెట్టుకుండ్రు. ఏం మందో ఏమో ఎట్లా ఖుషి పడతారో ఏందో.